ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని 200 నుంచి 300 పదాల అర్థాలు తెలుసుకుందాం. సంధాత, జీవులను కర్మఫలములతో జోడించువాడు. సంధిమాన్, భక్తులతో సదా కూడియుండువాడు. స్థిరః, సదా ఏకరూపము గలవాడు. అజః, పుట్టుక లేనివాడు. దూర్మర్షణ, అసురులకు భరింప సఖ్యము కానివాడు. శాస్త, శృతి స్మృతుల ద్వారా శాసించువాడు. విశ్రుతాత్మ, విశేషముగా శ్రవణము చేయబడినవాడు. సురారిహ, దేవతల శత్రువులను నాశనం చేసినవాడు. గురు, ఆత్మవిద్యను బోధించువాడు. గురుత్తమ, గురువులకు గురువైనవాడు. ధామ, జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము. సత్య, సత్యస్వరూపుడు. సత్యపరాక్రమ, సత్య నిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు. నిమిష, నేత్రములు మూసుకొనినవాడు. అనిమిష, సదా మేలుకొనియున్నవాడు. స్రగ్వి, వాడని పూలమాలను ధరించినవాడు. వాచస్పతి రుదారథి, విద్యలకు పతియైనవాడు. అగ్రణి, భక్తులకు దారిచూపువాడు. గ్రామణి, సకల భూతములకు నాయకుడు. శ్రీమాన్, ఉత్కృష్టమైన కాంతి కలవాడు. న్యాయ, సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము యుక్తి తానే అయినవాడు. నేత, జగత్తు ఎనడి యంత్రమును నడుపువాడు. సమీరణ, ప్రాణవాయువు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు. సహస్రమూర్ధ, సహస్ర శిరస్సులు గలవాడు. విశ్వాత్మ, విశ్వమునకు ఆత్మయైనవాడు. సహస్రాక్ష, సహస్ర నేత్రములు గలవాడు. సహస్రపాత్, సహస్ర పాదములు కలవాడు. ఆవర్తన, జగచ్చక్రమును లేదా సంసార చక్రమును సదా త్రిప్పుచుండువాడు. నివృతాత్మ, ప్రపంచముతో ఎట్టి సంబంధము లేనివాడు. సంవృత, అవిద్యారూపమైన మాయచే కప్పబడినవాడు. సంప్రమర్దన, తమోగుణ ప్రధానులైన అజ్ఞానులను పీడించువాడు. అహసంవర్తక, రోజులను చక్కగా నడిపెడి ఆదిత్య రూపుడు. వహ్ని, యజ్ఞములందు హోమకుండములలో హవిస్సును మోసెడి అగ్ని. అనిల, ప్రకృతిలో వాయురూపమునను ప్రాణులలో ప్రాణరూపమునను ఉండువాడు. ధరణీధర, భూభారమును భరించువాడు. సుప్రసాద, చక్కని అనుగ్రహము కలవాడు. ప్రసన్నాత్మ, రాగద్వేషాదులతో కలుషితముగాని పరిశుద్ధ అంతఃకరణ కలవాడు. విశ్వదృక్, విశ్వమునంతటిని ధరించినవాడు. విశ్వభుక్, విశ్వమును భక్షించువాడు. విభుః, బ్రహ్మ మొదలు సకల రూపములలో గోచరించువాడు. సత్కర్త, సజ్జనులను సత్కరించువాడు. సత్కృత, పూజ్యులచే పూజింపబడువాడు. సాధు, ధర్మ ప్రవర్తన కలవాడు. జుహ్ను, భక్తులను పరమపదమునకు నడిపించువాడు. నారాయణ, నరులకు ఆశ్రయమైనవాడు. నర, జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడుపువాడు. అసంఖ్యేయ, అనంతమైన నామరూపాదులు కలవాడు. అప్రమేయాత్మ, అప్రమేయమైన స్వరూపము కలవాడు. విశిష్ట, శ్రేష్టతముడు, మిక్కిలి గొప్పవాడు. శిష్టకృత్, శాసనము చేయువాడు. శుచి, నిర్మలుడై నిరంజనుడైన వాడు. సిద్ధార్థ, పొందదగినదంతయు పొందినవాడు. సిద్ధ సంకల్ప, నెరవేరిన సంకల్పములు కలవాడు. సిద్ధిద, జీవుల కర్మానుసారముగా ఫలములనందించువాడు. సిద్ధి సాధన, కార్యసిద్ధి కనుకూలించు సాధన సంపత్తి తానే అయినవాడు. వృషాహి, అనేక వృషాహములు ద్వారా సేవింపబడువాడు. వృషభ, భక్తుల అభిష్టములను నెరవేర్చువాడు. విష్ణు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. వృషపర్వ, ధర్మమునకు భక్తుల ధర్మ సోపానములను నిర్మించినవాడు. వృషోధర, ధర్మమును ఉదరమున ధరించువాడు. ప్రజలను వర్షించినదిగాయున్న ఉదరము గలవాడు. వర్ధన,
ఆశ్రితులైన వారి శ్రేయములను వృద్ధి నొందించువాడు. వర్తమాన ప్రపంచ రూపమున వృద్ధి నొందువాడు. వివిక్త మాయస్వరూపమగువాడు. శృతిసాగర శృతులకు నిధి అయినవాడు. సుభుజ జగద్రక్షణము గావించు సుందరమైన భుజములు గలవాడు. దుర్ధర లోకములను ధరించు తనను వరులు ధరించేందుకు వీలుపడని భూమాతను ధరించినవాడు. వాగ్మి వేద జ్ఞానమును వెలువరించినవాడు. మహేంద్ర దేవేంద్రునకు కూడా ప్రభువైనవాడు. వసుధ భక్తుల అవసరములను సకాలములో సమకూర్చువాడు. వసు తాను ఇచ్చు ధనము కూడా తానే అయినవాడు. నైక రూప ఒక రూపము లేనివాడై అనేక రూపములు గలవాడు. బృహద్రూప బ్రహ్మాండ స్వరూపము గలవాడు. సిపివిష్ట సూర్యుని అందలి కిరణ ప్రతాపము తానైనవాడు. ప్రకాశన సర్వమును ప్రకాశింపజేయువాడు. ఓజస్తేజో ద్యుతిధర ఓజస్సు తేజస్సు ద్యుతి కలవాడు. ప్రకాశాత్మ తేజోమయ స్వరూపుడు. ప్రతాపన సూర్యాగ్నుల రూపమున భూమిని తపింపజేయువాడు. బుద్ధ ధర్మ జ్ఞాన వైరాగ్యములకు నిలయమైన వాడు. స్పష్టాక్షర ఓం అనేది దివ్యాక్షరము ద్వారా సూచించబడినవాడు. మంత్ర వేదమంత్రముల ద్వారా తెలియదగిన వాడు. చంద్రాంశు చంద్రకిరణముల వంటి వాడు. భాస్కరద్యుతి సూర్యతేజము వంటివాడు. అమృతాంశోద్భవ చంద్రుని ఆవిర్భావమునకు కారణమైన వాడు. భాను స్వప్రకాశ స్వరూపుడు. శశిబిందు చంద్రుని వలె ప్రజలను పోషించువాడు. సురేశ్వర దేవతలకు ప్రభువైనవాడు. ఔషధం భవరోగహరమగు దివ్యౌషధము తానైనవాడు. జగతస్సేతు ప్రపంచమునకు పరమాత్మకు మధ్య వంతెన వంటివాడు. సత్యధర్మ పరాక్రమ సత్య జ్ఞానాది ధర్మములు పరాక్రమము గలవాడు. భూతభవ్య భవన్నాథ జీవులచే 3 కాలములందు ప్రార్థించబడువాడు. పవన సకలమును పవిత్రమునర్చువాడు. పావన వాయువునందు చలనశక్తి కలిగించువాడు. అనల ప్రాణధారణకు అవసరమైన అగ్నిస్వరూపుడు. కామః కామములను అంతయు చేయువాడు. కామకృత్ సాత్విక వాంఛలను నెరవేర్చువాడు. కాంత అద్భుత రూపవంతుడై సర్వులచే ఆకర్షింపబడువాడు. కామ చతుర్విధ పురుషార్థములను అభిలషించు వారిచే కోరబడువాడు. కామప్రద భక్తుల కోరికలను తీర్చువాడు. ప్రభు సర్వోత్కృష్టమైన వాడు. యుగాధికృత్ కృతాది యుగములను ప్రారంభించిన వాడు.